సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు కత్తితో దాడి చేసి ఓ యువకుడి ప్రాణం తీశాడు ఓ వ్యక్తి. ఒంగోలులోని 60 అడుగుల రోడ్లో ఓ సెలూన్ షాప్ లో పనిచేస్తున్న మహేంద్ర అనే యువకుడిపై నాగినేని రామారావు అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు రామారావును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పట్టపగలు జనం చూస్తూ ఉండగానే ఈ దారుణం జరగడం స్థానికంగా కలకలం రేపింది. హత్యకు మద్యం మత్తులో క్షణికావేశమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. మద్యం మత్తులో జరిగిన ఈ ఘటన ఒంగోలు వాసులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3-3:30 గంటల ప్రాంతంలో
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 60 అడుగుల రోడ్లో శ్రీనివాస హెయిర్ స్టైల్స్ అనే ఒక సెలూన్ దగ్గర ఇద్దరు వ్యక్తుల దగ్గర మధ్య ఘర్షణ జరగడం, ఆ ఘర్షణలో ఒక మనిషి చనిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నాగినేని రామారావు అనే అతను సుమారు 67 సంవత్సరాల వయసు, నేతివారిపాలెం, కొండెపి మండలం. ఇతను ఒంగోలు రావటం జరిగింది. ఒంగోలు వచ్చి మద్యం సేవించి ఆ సెలూన్కి వెళ్ళి ఆ సెలూన్లో పనిచేస్తున్నటువంటి గొరిటిపాటి మహేంద్ర అనే వ్యక్తిని గడ్డం చేయవలసిందిగా కోరినట్లు తెలిసింది. మద్యం దాగి ఉన్నావు, ఇప్పుడు కాదు తర్వాత చేస్తానని అతను చెప్పినట్లు, దాని మీద ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు, ఈ మద్యం తాగిన వ్యక్తి రామారావు ఎవరైతే ఉన్నారో ఈ ఘర్షణ జరిగే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కత్తి ఒకటి తీసుకొని మెడ మీద పడవటం జరిగింది. దాంతో మహేంద్ర మళ్ళీ అక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసే క్రమంలో మార్గ మధ్యంలో చనిపోవడం జరిగింది. ఈ రామారావు అనే వ్యక్తికి కూడా కొంత గాయాలయ్యాయి. అతను మా అదుపులోనే ఉన్నాడు. అతనికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ ఘర్షణ మీద చనిపోయిన వ్యక్తి అయినటువంటి మహేంద్ర యొక్క బంధువుల దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇంకా పూర్తి వివరాలు వాళ్ళ బంధువులు వస్తే కానీ మనకు తెలియదు. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.